నెలలో గడిచినటువంటి 2 వారాలుగా క్రిస్మస్కి సంబంధించినటువంటి కొన్ని వాక్యములను మనము పరిశుద్ధమైన లేఖనాల నుంచి మనం యేసు ప్రభు వారు ఈ లోకములో శరీరధారిగా 2025 సంవత్సరాల క్రితము వచ్చినప్పుడు ఆయన వచ్చినటువంటి దానిని చాలామంది రకరకాలుగా చాలా విధాలుగా క్రిస్మస్గా దానిని జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది కేవలము దానిని ఒక క్రైస్తవుల పండుగ అనే విధంగానే జరుపుకుంటూ ఉంటారు. ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు కూడా దానిని ఒక పండగ కింద మాత్రమే దాన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ అపోస్తులైనటువంటి పౌలు క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, లేకపోతే క్రీస్తు యొక్క జననము అనేటువంటి దానిని జ్ఞాపకం చేసుకొని, శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కేవలము ఆయనని ఒక శిశువు కింద మాత్రమే కాకుండా, ఒక బాలుడి కింద మాత్రమే కాకుండా, ఒక పుట్టినరోజు వేడుక కింద మాత్రమే కాకుండా, అంతకంటే ఎక్కువగా క్రీస్తు ఎవరు అనేటువంటిది ఆయన దర్శించినటువంటి వెళ్ళినటువంటి సంఘాలలో ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని దగ్గర నుంచి క్రీస్తుగా బహుమానముగా ఆయన దగ్గరికి తీసుకురాబడినటువంటి దానిని వివరిస్తూ ఉంటాడు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకి చెప్ప సఖ్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని అంటాడు. కొరింథీ సంఘములో, కొరింథీ అనేటువంటి పట్టణంలో, కొరింథీ అనే సంఘములో పౌలు అలా జరుపుకున్నాడు క్రిస్మస్. సో ఫిలిప్పీ అనేటువంటి సంఘముకు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్రీస్తు ఎవరై ఉన్నాడు అనేటువంటి దాని గురించి గడిచిన వారములో మనం జ్ఞాపకం చేశాం. ఆయన యొక్క వినయము ఎలా ఉన్నది, ఆయన జీవించిన జీవన విధానం ఎలా ఉన్నది అనేటువంటిది ఫిలిప్పీ సంఘంతో పౌలు జరుపుకున్నటువంటి దానిని నేను గడిచిన వారంలో మీకు నేను జ్ఞాపకం చేశాను. ఏమంటాడనంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఎలాంటి మనస్సు క్రీస్తుదేనంటే, దేవుడై ఉండి పరలోకములోనే ఉండి పరలోకములో నుండి శరీరధారిగా తన్ను తాను ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ మనస్సును మీరు కూడా అలాగా ఉండాలి అనేటువంటిది పౌలు ఫిలిప్పీ అనేటువంటి విశ్వాసులు అనేటువంటి వారికి తెలియచెప్తున్నాడు. ఈరోజు మనం చదివినటువంటి యొక్క వాక్య భాగంలో కొలస్సీ అనేటువంటి సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు ఆ క్రిస్మస్కు సంబంధించినటువంటి మాటలని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు అనేటువంటి దానిని పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సో మన జీవితాలలో క్రీస్తుని శిశువు కంటే, పుట్టినటువంటి బాలుడు కంటే, సత్రము కంటే, వీటన్నిటికంటే కూడా క్రీస్తుని అధికముగా ఆలోచించే వారిగా ఉండాలి. పరిపక్వత అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే క్రీస్తుని గురించి పూర్తిగా మనము తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని గురించి బాగా మనం అధ్యయనం చేసిన తర్వాత. సో ఇంకా బైబిల్ మీద పరిజ్ఞానం లేనటువంటి వారు ఏమని మాట్లాడతారనంటే, యేసు ప్రభు బాలుడు, యేసు ప్రభు శిశువు, యేసు ప్రభు పుట్టాడు అనేటువంటి దాని గురించి మాట్లాడతారు. బైబిల్ మీద పరిజ్ఞానం కలిగినటువంటి వారు, బైబిల్ని బాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఏం చెప్తాడనంటే, ఆయన శిశువు కాదు, ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు అని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. సో మన జీవితములలో ఆయన జననము అనేటువంటిది అక్కడతో ఆగిపోకుండా, ఆయన జననములో ఉన్నటువంటి గొప్ప విషయాలు అనేటువంటివి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన జననము ద్వారా మన జీవితంలోనికి ఏం దేవుడు తీసుకొచ్చాడు, ఆయన జననము ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఈరోజు మరి ఒక్కసారి కొలస్సీ పట్టణస్థులతో, కొలస్సీ సంఘముతో అపోస్తుడైనటువంటి పౌలు జరుపుకున్నటువంటి యొక్క క్రిస్మస్ అనేటువంటి యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒకసారి పౌలుతో క్రిస్మస్ అనేటువంటి మన యొక్క సిరీస్లో 3వది చివరిది అనేటువంటి దాని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో మొదటి వచనంలో పౌలు మాట్లాడతాడు కొలస్సీ పత్రికతో. ఏమనంటాడనంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ దేవుని గురించి, దేవుని కుమారుని గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా ఏమంటాడనంటే, దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం గురించి తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలాసార్లు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, వ్యక్తిత్వం అనేటువంటి దాని గురించి కానీ, పర్సనాలిటీ అనేటువంటి దాని గురించి చెప్పాలి అని అంటే
ఆ వ్యక్తిని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వారై ఉండాలి. ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినటువంటి వారు అయి ఉండాలి. ఈ రోజుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. లోకం గురించి తెలుసు, లోకములో ఉన్నటువంటి వాటి గురించి తెలుసు, లోకములో ఉన్నటువంటి విజ్ఞానము గురించి తెలుసు, లోకములో ఉన్నటువంటి రకరకాలైనటువంటి విషయాల గురించి తెలుసు. కానీ దేవుని కుమారుని గురించినటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది చాలా మందికి తెలియదు. దేవుని కుమారుని వ్యక్తిత్వం తెలుసుకోవాలనంటే నీకు చదువు రావాల్సిన అవసరం లేదు. దేవుని కుమారుని గురించినటువంటి వ్యక్తిత్వం నీకు తెలియాలి అని అంటే నువ్వు క్రైస్తవంలోనే పుట్టాల్సిన అవసరం లేదు. దేవుని కుమారుని గురించినటువంటి వ్యక్తిత్వం నీకు తెలియాలి అని అంటే దేవుని కుమారుని గురించి దేవుని యొక్క లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయి అనేటువంటిది నువ్వు చదివితే మనం ఈజీగా దేవుని యొక్క పర్సనాలిటీ అనేటువంటి దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మొట్టమొదటిగా దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం అనేటువంటి దాని గురించి మాట్లాడుతాం. అసలు దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వంలో 15వ వచనాన్ని, మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనేటువంటి మాట మాట్లాడు. ఈరోజు ఉన్నటువంటి యొక్క సర్వలోకములో, ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రశ్న, ఇప్పటికీ కూడా మనుషులకి అర్థం కానటువంటి ప్రశ్న, అర్థం అవునటువంటి రీతిలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటనంటే యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి మాట. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటిది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఆల్ టైమ్. ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి దాని గురించి మాట్లాడాలి అంటే ఏం తెలిస్తే, ఏం చేస్తే మనకి యేసుక్రీస్తు గురించి తెలుస్తుంది, ఎక్కడికి వెళితే యేసుక్రీస్తు గురించి తెలుస్తుంది, ఏమి చదివితే యేసుక్రీస్తు గురించి తెలుస్తుంది అనేటువంటి ప్రశ్న. కొంతమంది మత స్థాపకుడు అనేటువంటి జవాబు, కొంతమంది దేవుళ్ళో ఒక దేవుడు అనేటువంటి జవాబు, ఆయన అసలు దేవుడే కాదు అనేటువంటి జవాబు, ఆయన కేవలం 2025 సంవత్సరాల క్రితము పుట్టినటువంటి ఒక వ్యక్తి అనేటువంటి జవాబు. ఇలాంటి జవాబులన్నిటిలో నుంచి కూడా పటాపంచలు చేస్తూ పౌలు తనకిచ్చినటువంటి ప్రత్యక్షత వలన, తనకిచ్చినటువంటి జ్ఞానము వలన, దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి విధానం వలన యేసు ప్రభు ఎవరు అనేటువంటి దానిని స్పష్టమైనటువంటి రీతిలో మనకు జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి అనేకమైనటువంటి క్రైస్తవులు, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పండుగగా ఆచరిస్తున్నటువంటి అనేక మంది విశ్వాసులు, మందిరాలకి డెకరేషన్, లేకపోతే గ్రౌండ్స్కి డెకరేషన్, లైటింగ్, ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటున్నటువంటి క్రైస్తవులు అనేటువంటి వారికి ఇంకా తెలియనటువంటి గొప్ప జవాబు అనేటువంటి దానిని పౌలు భక్తుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో కొలస్సీ పత్రిక ద్వారా ఏమనంటాడు అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉంటే ఏమనంటాడు అని అంటే ఆయన దాని గురించి మాట్లాడుతూ ఏమనుంది బైబిల్లో అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపు అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నటువంటి వాడు యేసు ప్రభువు అనేటువంటి మాట మాట్లాడుతాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సిద్ధాంతానికి మూల స్తంభము ఏంటి అనంటే ఈ వాక్యం. క్రైస్తవ డాక్ట్రిన్కి మూల స్తంభం ఏంటి అని అంటే ఈ యొక్క డాక్ట్రిన్, ద కార్నర్ స్టోన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. మూలరాయి ఏంటి? క్రైస్తవ సిద్ధాంతానికి నీ మూలరాయి ఏంటనంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసయ్య, నువ్వు పూజిస్తూ సేవిస్తున్నటువంటి యొక్క యేసయ్య ఎవరై ఉన్నారు అనేటువంటిది పౌలు మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ యువర్ ఫెయిత్ అంటే, ఎవరైనా నిన్ను అడిగితే నీ క్రైస్తవ సిద్ధాంతానికి మూలం ఏంటి, నీ క్రైస్తవ సిద్ధాంతానికి ప్రామాణికత ఏంటి, నువ్వు ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నావు అనేటువంటి వాళ్ళకి పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తు యొక్క దైవత్వం, ఆధిపత్యం మరియు ఆయన యొక్క ప్రత్యేకతను ప్రకటించే విధంగా పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడా కూడా తగ్గటం అనేటువంటిది కనబడకుండా, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే విధంగా కాకుండా సమానముగా గురించి మాట్లాడతాడు, సమానత్వం గురించి మాట్లాడతాడు.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఈక్వల్ స్టేటస్ గురించి మాట్లాడతాడు. తండ్రి ఎక్కువ కాదు, కుమారుడు తక్కువ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ కాదు అనే దాని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఏమనంటాడనంటే, యేసు ప్రభు ఎవరనంటే కనిపించని దేవుని యొక్క స్వరూపము అని మాట్లాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. సో ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి చూచి బతకలేడు. అది బైబిల్ ఎన్నోసార్లు మనకు ప్రూవ్ చేసింది. ఏ మనుష్యుడు కూడా. సో మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు అనేటువంటి అలంకారప్రాయమైనటువంటి రీతిలో మెటాఫోరిక్గా దాని గురించి బైబిల్ మాట్లాడినా సరే మోషే దేవునిని డైరెక్ట్గా చూడలేదు. దేవునిని చూచి ఏ నరుడు కూడా బ్రతుకులేడు. నిన్నొక్కసారి నన్ను చూడాలనుంది ప్రభా, చూడాలనుంది ప్రభా, చూడాలనుంది ప్రభా అని మోషే చాలాసార్లు బతిమలాడాడు. మోషే, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కానీ నన్ను చూస్తే నీవు బ్రతకలేవు. ద నేచర్ ఇట్ సెల్ఫ్ లైక్ దట్. దేవుడు డిజైన్ చేసిన విధానం అదే. ఎందుకోసం అని అంటే మనిషి అనేటువంటి వాడు దేవునిని, ఆ ఆది సంభూతుడైనటువంటి దేవునిని చూడలేడు. సినిమాల్లో చూపించే విధంగా అలా ఎత్తుగా దేవుడు ఉంటాడు, కళ్ళు పెద్దవిగా ఉంటాయి, నాలుగు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సినిమాలే. అందుకే సినిమాని ఏమంటారంటే ఫిక్షన్ అంటారు, కల్పితము అని అంటారు. ఉన్నది లేనట్టుగా చూపించేటువంటి దానినే కల్పితం. ఆ కల్పితానికే గుడ్డలు చించేసుకుంటారు చాలా. సో దేవునిని చూపించాలి అని అంటే నీకు మనిషిని ఇలా ఆకారం కింద చూపిస్తే ఈయన దేవుడు. అగ్ని నేత్రాలు ఎలా ఉంటాయి అసలు తెలుస్తుందా మనకు? అసలు అపరంజు పోలిన పాదములు ఎలా ఉంటాయి తెలియదు మనకు అసలు. సో దాన్ని వర్ణిస్తాడు. దేవుని యొక్క వ్యక్తిత్వం అనేటువంటి దానిని, పర్సనాలిటీ అనేటువంటి దానిని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు స్వరం ఎలా ఉంటుంది? జలములు ఘోషించినట్టు ఉంటుంది. సముద్రం దగ్గర ఎలాగ జలములు ఘోషిస్తూ ఉంటాయో అలా ఉంటుందని బైబిల్ వర్ణిస్తుంది. అంతే. నిజంగా దేవుని స్వరం వినంటే చచ్చి ఊరుకుంటాం. మాట్లాడు ప్రభువా, మాట్లాడు ప్రభు అనేవాడు ఒకడు, నాకు కనబడు ప్రభు అనేవాడు ఒకడు. నిజంగా కనబడితే, నిజంగా కనుక మాట్లాడితే చస్తాం. సో సీరియల్స్లో, సినిమాల్లో చూపించిన ఇలా ఉంటాడనమాట మా యేసు ప్రభు అని ఎప్పుడు అనుకోకండి. క్యాలెండర్ల మీద ఉన్నటువంటి ఫోటోలు చూసి మోసపోకండి. క్యాలెండర్ మీద ఫోటోలు యేసు ప్రభు కాదు, అది ఫిక్షన్. అదంతే. అసలు క్లియర్గా బైబిల్ చెప్పింది కదా, ఏ రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు. ఆయన రూపము లేనటువంటి వాడు. రూపము లేనటువంటి వాడు అని అంటే ఆయన కళ్ళు లేవని కాదు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు అని అంటే మాట్లాడగలడు, చూడగలడు, వినగలడు, అన్నీ చేయగలడు ఆయన. అవన్నీ ఆయనకు ఉన్నాయి కాబట్టి మనిషి అనేటువంటి వాడికి ఇవన్నీ ఇచ్చాడు దేవుడు. సింపుల్ లాజిక్ అది. కానీ ఆయన కూడా మనలాగే పోలిక చొప్పున ఉంటాడు అని అంటే మనలాగే ఎలా ఉంటాడు అనేటువంటిది కాదు దాని అర్థం. దాని వ్యక్తిత్వం గురించి లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటని అంటే ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నాడు అని మాట్లాడుతాడు. దేవుణ్ణి చూడాలి అనుకునేటువంటి వారికి మనకు ఇచ్చేటువంటి ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి మానవ కన్నులతో చూడలేం, దేవుణ్ణి మానవ కన్నులతో ఊహించుకోలేం. దేవుణ్ణి గురించి నువ్వు మాట్లాడాలంటే నీ జ్ఞానము అనేటువంటిది సరిపోదు. ఎంత మాట్లాడినా సరే ఇంకా ఏదో కొరత అనేటువంటిది కనబడుతూనే ఉంటుంది. అలాంటి దానిని పౌలు ఇక్కడ మాట్లాడుతూ వివరిస్తూ ఉంటాడు. చాలా చక్కగా దాని గురించి మాట్లాడినటువంటి పౌలు ఆయన అదృశ్య దేవుని స్వరూపియే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడు కనబడడు. ఆ కనబడినటువంటి దేవుని స్వరూపమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ స్వరూపి అయినటువంటి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే మత్తయి సువార్తలో అర్జెంటుగా ప్రత్యక్షమయ్యాడని కాదు. 2025 సంవత్సరం క్రితము అర్జెంటుగా బెత్లెహేములో ప్రత్యక్షమయ్యాడు, మరియ గర్భమందు కాదు. అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వాడు అనేటువంటిది పౌలు చెప్పకనే చెప్తాను. ఆది సంభూతుడు అనేటువంటి మాట, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు అనేటువంటి మాట గురించి బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో ఒక మాటను చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ
1వ అధ్యాయము 18. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో చాలా స్పష్టంగా బైబిల్ మాట్లాడుతుంది మనకు. ఎవడు ఎన్నడూ కూడా దేవునిని చూడలేదు. నువ్వు మాట్లాడితే నేను బ్రతకలేను ప్రభువా అని అన్నాడు మోషే. నిన్ను చూడలేను ప్రభువా అనేటువంటి మాటను మాట్లాడు. చూద్దామనే ఆకాంక్ష ఉన్నా, కోరిక ఉన్నా, చూసే టైంకి భయం వేసింది మళ్ళీ. అందుకోసమే మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏంటనంటే ద పర్సనాలిటీ. దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం గురించి బైబిల్ మనతో మాట్లాడుతుంటే ఆయన దేవుని యొక్క కుమారుని వ్యక్తిత్వం ఎలా ఉన్నదనంటే అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని మాట. 127వ కీర్తనలో బైబిల్ ఏమంటుంది? యెహోవా ఇల్లు కట్టించనేడలు దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎల్ల దాన్ని కావలకారు వారు మేలుకొని ఉండుట వ్యర్థం. దాని అర్థం ఏంటి? పట్టణం ఎదుట దేవుడు ఇలాగా పట్టుకొని ఉంచుంటే ఏంటి? సెక్యూరిటీ గార్డ్ కింద. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నారు అని అంటే తీసుకొచ్చి చేతిలో పెడతానే ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్? బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది దేవుని దగ్గర నుంచి తన పిల్లలైనటువంటి వారికి? బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇంటర్వ్యూ తీసుకోగానే అసలు వీడు చదివింది కరెక్టా కాదా, వీడు చదువుతుంది కరెక్టా కదా, అసలు ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఈడా లేకపోతే ప్రాక్సీ ద్వారా తీసుకుంటున్నాడా, ఇలా రకరకాలైన బ్యాక్గ్రౌండ్ చెక్ అనేటువంటి చేస్తూ ఉంటారు. అందుకోసమే ఫేక్ సర్టిఫికెట్లు అనేటువంటి వాళ్ళు అప్పుడు దొరుకుతారనమాట. దేవుడు అలాగే ఫేక్ దేవుడు కాదు, అలా ఉండి ఉన్నట్టు కనబడేటువంటి వాడు కాదు, లేనట్టుగా చూపించేటువంటి వాడు కాదు. ఏమేమి జరుగుతుంది నీ జీవితములలో, నీ కుటుంబాలలో అనేటువంటిది నీకు కళ్ళ కట్టుగా స్పష్టంగా కనబడటానికి కారణం ఏంటంటే ఈ ఆది సంభూతుడైనటువంటి దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఇల్లు కట్టించేవాడు ఆయనే, నీ పట్టణాన్ని కాపాడేవాడు ఆయనే, నువ్వు రాకపోకల్లో నీకు తోడుగా ఉండేవాడు ఆయనే, తన పిల్లలకు సమకూర్చువాడు, బలమిచ్చువాడు, జయమిచ్చువాడు, అన్నీ కూడా చేసేటువంటిది ఆయనే. ఆయనే చేస్తున్నాడు. నువ్వు ఎలా నమ్మగలవు? చూపించానంటే నేను చూపిస్తే నువ్వు చస్తావరా అని అంటాడు దేవుడు. నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు. దేవుడు కనబడటం కావాలా, మీకు పనులు అవటం కావాలా? పనులు అవటం కావాలి. మనకి కనబడటం గురించి మనకి ఎందుకు చెప్పండి? వాక్యం కనబడుతుందిగా, వాక్యం బ్రహ్మాండంగా మనతో కనబడుతుంది. వాక్యం చదువుతున్న ప్రతిసారి యేసు ప్రభు యొక్క పర్సనాలిటీ అనేటువంటి దాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో అన్ని సమకూర్చేస్తున్నాడు. నీ పిల్లలకి అన్ని విషయాలలో బలమిస్తున్నాడు, నీ పిల్లలకి జయమిస్తున్నాడు, సహాయకుడిగా ఉంటున్నాడు. ఇన్ని చేసేటువంటి దేవుడు నేను చూడాలి 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 అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళి కనబట్టలేదు కాబట్టి నేను ఆయన నమ్మను అని అంటే నష్టం ఎవరికి? కేవలము నువ్వు ఆయన నమ్ముకుంటే పరలోక జీవం మనకు అబ్బుతుంది అని బైబిల్ తెలియజేస్తుంది. కేవలము నువ్వు నమ్ముకుంటే, నేను కేవలం ఆయన కనబడితేనే నమ్ముతానంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని అలాగ ఉంటుంది అప్పుడు. సో నేను దేవుని చూడాలి అని అంటే వాక్యం చదివితే తెలుస్తుంది దేవుడు ఏంటి అనేటువంటి. దేవుని కుమారుని యొక్క పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలంటే వాక్యం చూస్తే తెలిసిపోతుంది, వాక్యం చదివితే తెలుస్తుంది. ఇంకా మన జీవితాలలో ఇంకా ఆ యేసు ప్రభువుని ఇంకా క్రిబ్బులో పెట్టి అటు ఒకళ్ళు పట్టుకుని ఇటు ఒకళ్ళు పెట్టుకుని ఉయ్యాలు ఊపే బ్యాచ్ల్లోనే ఉన్నాం మనం. ఇంకా ఏంటిది ఇదే? ఇంకా ఇదేనా? యేసు ప్రభుది అయిపోయింది. ఆ సినిమాని ఎప్పుడో చెప్పాను నేను. 2020 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు, శరీరధారిగా అయిపోయింది అది. ఇప్పుడు యేసు ప్రభు నువ్వు ఎలా చేయాలంటే ఎవరు యేసు ప్రభు అనేటువంటి దానిని సువార్త తీసుకెళ్ళాలి నువ్వు. ఆది సంభూతుడైనటువంటి దేవుడు, కనబడినటువంటి దేవునికి అదృశ్య రూపమైనటువంటి వాడు అనే దాని గురించి బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఉదయము కొలసీతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడనంటే అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ఉన్నాడు అనేటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అదేంటి, దాన్ని ఏమంటే పరిపక్వత అనేటువంటి దాని గురించి.
మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటివి పెరగాలి. వాక్యం చదువుతున్న ప్రతిసారి కూడా ఇంకా మీరు శిశువుల వలె ఉండకూడదు, పాలు తాగేవారిగా ఉండకూడదు, బలమైన ఆహారం తినేవారిగా ఉండాలని అంట. ఎందుకు ఇస్తారు పిల్లలకి? ఎదిగే కొద్దీ కూడా స్టేజ్ బై స్టేజ్ ఫుడ్ అనేటువంటిది ఎందుకు పెంచుతూ ఉంటారు? శరీరం బలం పెంచడానికి, ఎనర్జీ రావటానికి. ఫారెక్స్ డబ్బా చూస్తూ ఉంటాం కదా, స్టేజెస్ ఉంటాయి. 2 నెలలకి ఎలా ఇవ్వాలి, 3 నెలలకి ఎలా ఇవ్వాలి, 6 నెలలకి ఎలా ఇవ్వాలి, సంవత్సరంకి ఎలా. అది సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఒక స్పూన్ పెడితే ఏంటో ఆకలితో. మనుషులు అనేటువంటి వారు ఎదగాలి, బలం ఉండాలి, శిశువు పెరగాలి. యేసు ప్రభు గురించి మాత్రం ఇంకా మాత్రం ఇలాగే అంటా ఉంటారు. ఈరోజు చాలా విచారకరం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది వాస్తవం, అందులో డౌట్ లేదు. సో వచ్చినటువంటి దేవుని నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? నువ్వు ఎలా సెలబ్రేట్ చేయాలనంటే ఆయన ఎవరై ఉన్నారు అనేటువంటిది నువ్వు చెప్పాలి ప్రజలకి. సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఆయన. కనిపించినటువంటి దేవుని స్వరూపం ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడిని మనము మానవ కన్నులతో మనం చూడలేం, దేవుడిని మానవ హృదయంతో మనం అర్థం చేసుకోలేం. కానీ అయినప్పటికీ కూడా దేవుడు తన్ను తాను బయలుపరచుకోవాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రివీల్ చేయాలని కోరుకున్నాడు దేవుడు. మనుషుడు నన్ను చూడలేడు, మనుషుడు నన్ను అర్థం చేసుకోలేడు, ఇలాంటి పరిస్థితుల్లో నేనే మనుషుడి దగ్గరికి వెళ్ళాలి నేను అనేటువంటి రీతిలో శరీరధారిగా వచ్చినటువంటి దానినే ఈరోజు మనము క్రిస్మస్గా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో దేవుని యొక్క పర్సనాలిటీ అనేటువంటిది, దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడతాం. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం గురించి మనం చూస్తూ ఉంటే మాట్లాడుతుండే సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు అనేటువంటి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎంత నీకు ప్రత్యక్షత ఉంటే అంతగా దేవుని నువ్వు వివరించగలుగుతావు. సో ఎంతగా నువ్వు బైబిల్ని చదివితే అంతగా నువ్వు దేవుని అనేక సందర్భాల్లో వివరించగలుగుతావు. క్రిస్మస్ అంటే మనం ఎక్కువగా దేని గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ 2 చాప్టర్స్ని ఎక్కువగా మనం టచ్ చేస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో యేసేపు గురించి, మరియ గురించి, లూకా సువార్తలో వారిద్దరు క్యారెక్టర్స్తో పాటు గొర్రెల కాపరులు, జ్ఞానులు, గబ్రియేలు దూత, ఇలాంటి క్యారెక్టర్స్ అనేటువంటి వాటి గురించి మాట్లాడతాం. సో క్రిస్మస్ అని అంటే పౌలుతో క్రిస్మస్ ఏముంటుంది? పౌలు ఏం చెప్పి ఉంటాడు క్రిస్మస్ గురించి అని అంటే మళ్ళీ ఎగైన్ ఏంటంటే నువ్వు బైబిల్ బాగా చదివితే తప్ప నీకు అర్థం కాదు. చెప్పసక్యము గాని దేవుని యొక్క వరమును గూర్చి దేవునికి స్తోత్రం అన్నాడు. ఆ బహుమానాన్ని చూసి తట్టుకోలేనటువంటి పౌలు, ఆ బహుమానం తనకొచ్చింది అనేటువంటి విషయం పౌలుకి దమస్కు రోడ్లోకి వెళ్ళేంత వరకు తెలియదు. దమస్కు రోడ్లో ఆ స్వరం వినే వరకు తెలియదు. అది మాట్లాడు. సో ఆ దమస్కు రోడ్లో యేసు ప్రభువు స్వరం వినగానే పౌలు వెంటనే కళ్ళు ఏమైనా పోయినాయి అని ఉంది బైబిల్. అంటే దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆ యొక్క పౌలుకి చూపు కోల్పోయాడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎవ్వరూ కూడా చూడలేదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అపోస్తుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే పరవశుడై పద్మాసు దీవుల నుంచి పైకి వెళ్ళాడో యేసు ప్రభును చూడగానే చచ్చిన వాడి వలె పడిపోయాడు. యేసు ప్రభుని ఇక్కడ భూమి మీద శరీరధారిగా నువ్వు చూడటం వేరు, పరలోకములో ఆయన యొక్క స్థానాన్ని చూడటం వేరు. పరలోకములో ఆయన ఏమై ఉన్నాడో అది యోహాను చూడగలిగాడు. భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభుని ఇలా చేత్తో పట్టుకొని నడిచాడు యోహాను, మాట్లాడగలిగాడు ఫ్రీగా. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఆయన పాదములు చూసినప్పుడు, ఆయన కళ్ళును చూసినప్పుడు, సింహాసనం మీద ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు మూర్ఛపోయి కింద పడ్డాడు. మళ్ళీ ప్రభువారు ఆయనను ముట్టి లేపి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో క్రిస్మస్లో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుని యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది అర్థం కావు. దేవుని గురించి ఒక్క మాటలో నువ్వు వివరించు నాకు అనేటువంటి మాట మాట్లాడితే ఏ మనుష్యుడు దేవుని చూస్తే బతకలేడు అనేటువంటి మాట మొదట చెప్పాలి. మానవ హృదయాన్ని అనేటువంటిది దేవుని యొక్క జ్ఞానాన్ని అంచనా వేయలేదు. అయినప్పటికీ కూడా దేవుడు తను తాను మనుషులకి, లోకానికి బయలుపరచుకోవడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి దానిని ఒక్క మెసేజ్ అనేటువంటిది నువ్వు క్లియర్గా గనక ఇవ్వగలిగితే
అది నీ జీవితంలో నిజంగా ఆనందం అనేటువంటి దానిని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మొదటిదిగా ఏంటనంటే దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వము నీ మాట్లాడుతూ పౌలు ఏమంటాడు, ఆ దేవుని కుమారుడు చేసినటువంటి భాగస్వామ్యం అనేటువంటి దాని గురించి మాట్లాడతాం. ద పార్టిసిపేషన్, ఎలాగా తాను భాగస్వామి అయ్యాడు దేవుని కుమారుడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకో. ఏదన్నా కొన్ని కార్యాలు నువ్వు ఇది చెయ్యి, తండ్రిగా కుమారుడిగా నువ్వు ఇది చెయ్యి, పరిశుద్ధాత్మ దేవుడిగా ఇది కొన్ని చేస్తాడు అనేటువంటిది దాని గురించి కాదు అక్కడ మాట్లాడుతాం. ఏమేమి అంశాలలో ఆయన భాగస్వాముడైనటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని మాట్లాడుతూ 16వ వచనంలో మాట్లాడతాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములో ఉన్నవారైనను సర్వమును ఆయన యందే సృజింపబడిన, సర్వమును ఆయన ద్వారానే ఆయనను బట్టియే సృజింపబడి. ఎవరు? యేసు ప్రభు గురించి మాట్లాడు. సో దేవుని కుమారుని యొక్క భాగస్వామ్యం ఏటేట్లో ఉంది, ఎందులో ఉన్నది అని అంటే ఆకాశమందున్నవి అని మాట్లాడుతుంది. ఆకాశమందు ఏమున్నాయి? సూర్య చంద్ర నక్షత్రములు. ఆ తర్వాత భూమి యందు ఏమున్నాయి? భూమి మీద ఏమేమి సృష్టించబడ్డాయి? జలములు, జలరాశులు, పక్షులు, మనుషులు, వీళ్ళందరూ కూడా దృశ్యమైనవి అంటే చూడగలిగినటువంటివి అని మాట్లాడు. ఏదైతే మనం ఈరోజు మనం చూడగలుగుతున్నాం, ఏదైతే విజిబుల్గా ఉందో మనకు, దానిని దృశ్యమైనటువంటి వాటిలో ఆయన పార్టిసిపేషన్, అదృశ్యమైనటువంటి వాటిలో ఆయన యొక్క పార్టిసిపేషన్. అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములో అయినను సర్వమును ఆయన యందే సృజింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగు. యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయినటువంటి వాడే దేవుడు అని మాట్లాడే వాళ్ళకి కొలస్సీ సంఘంతో పౌలు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సో బైబిల్ని చదివినప్పుడు, మనము చదవడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పట్టుకుందాం. మనం యేసు ప్రభుని దేవుడు కాకుండా నిరూపించడానికి ఏదైనా వాక్యం దొరుకుద్దా అనేటువంటి దురుద్దేశంతో వచ్చేవాడికి బోల్డ్ కనబడతా ఉంటాయి. ఎందుకోసం అంటే ఆ కాన్సెప్ట్, ఆ థింకింగ్ ఏంటనంటే అసలు యేసు ప్రభుని ఎప్పటికీ కూడా దేవుడికి అంగీకరించినటువంటి వాడికి ఏదో ఒకటి కనబడతా ఉంటుంది. కానీ పాజిటివ్ వేతో కనుక నువ్వు బైబిల్ చదవటానికి వచ్చావు అనుకోండి, నమ్మకత్వంతో ప్రభువుని ఖచ్చితంగా యేసు ప్రభువే దేవుడు అనేటువంటి విధంగా చదవటానికి వస్తే నీకు ఇంకా ప్రత్యక్షత అనేటువంటిది కలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో పార్టిసిపేషన్ అనేటువంటి సృష్టిలో ఆయన యొక్క భాగస్వామ్యం, సృష్టి ఆరంభము నుండి ఉన్నటువంటి భాగస్వామ్యం, పరలోకములో ఉన్నటువంటి భాగస్వామ్యం, ప్రభుత్వాల మీద ఉన్నటువంటి భాగస్వామ్యం, ప్రధానుల మీద ఉన్నటువంటి భాగస్వామ్యం, అన్నిటి మీద దృశ్యమైనటువంటివి అదృశ్యమైనటువంటివి, కనబడినటువంటివి కనబడినటువంటివి, అన్నిటిలో కూడా ఇచ్చినటువంటి ఆ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంది. అంటే స్వరూపము అనే పదానికి ఖచ్చితమైనటువంటిది ఏంటంటే ప్రతిరూపము అని అర్థం. దేవుని ప్రతిరూపం ఎవరు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సో దేవుని నువ్వు చూస్తే, యేసు ప్రభుని చూస్తే నువ్వు దేవుని చూసినట్టే. అందుకోసం శిష్యులు కూడా చాలా సార్లు ప్రభు దగ్గరికి వచ్చి, లోపల మరి ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో ఏంటో కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారి తండ్రిని చూపించండి అని అడిగి, 3.5 సంవత్సరముల పరిచర్య తర్వాత అద్భుతాలన్నీ కూడా చూసేసి అన్నీ అయిపోయిన తర్వాత మనుషులకు ఉన్నటువంటి యాంగ్జైటీ అంతే. శిష్యులు పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ శిష్యులు అలాగ అడిగి వదిలేశారు. మనమైతే ఇంకా పీడించేసేవాళ్ళమేమో ఆ స్థానంలో మనం ఉంటే. యేసు తండ్రిని ఒకసారి చూపించు అని అంటే ఒక్కసారి ప్రభువు చెప్తూ ఉంటాడు, నన్ను చూసిన వాడు. సో రిప్రజెంటేషన్ అనేటువంటి మాట, ఇమేజ్ రిప్రజెంటేషన్ అనేటువంటి మాట, దేవునిని చూసినటువంటి వాళ్ళు తండ్రిని చూస్తే కుమారుణ్ణి మనము చూసినట్లే అనేటువంటి మాటని గురించి మాట్లాడు. అందుకోసమే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది.
అలాంటి వాక్యాలు అనేటువంటివి బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి. క్రీస్తుని గురించి ఏమేమి రాయబడుతున్నాయి అనేటువంటి దాని గురించి అండర్లైన్ చేసుకో. సో ఎంతసేపు మన జీవితాలలో ఇంకా అదే మోసన ఉండిపోకుండా క్రీస్తుని గురించి ఆయన పార్టిసిపేషన్ ఏంటి ఈ లోకములో, 2025 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి పార్టిసిపేషనా, లేకపోతే 2025 కంటే కూడా ముందు ఉన్నటువంటి పార్టిసిపేషన్? ఆయన సృష్టి నుంచి ఉన్నటువంటిదా, సృష్టికి ముందు ఉన్నటువంటిదా? సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత సృష్టి తర్వాత యేసు ప్రభు వారిని మత్తయి సువార్తలో నూతన నిబంధన గ్రంథములో దేవుడు తీసుకొచ్చాడా అనేటువంటి ఈ రకమైనటువంటి బైబిల్ పరిజ్ఞానం అనేటువంటిది కనుక మన జీవితంలో డెవలప్ అవ్వకపోతే ప్రతి వాడు మనల్ని ఆడించేస్తాడు. యేసు ప్రభు దేవుడు కాదా, కుమారుడే అని అంటాడు. అలాగేనండి, కుమారుడేనండి, ఇలా చేతులు కట్టుకుని అంటమే. అప్పుడు దేవుని కుమారుడే, అట్ ది సేమ్ టైమ్ హీస్ గాడ్ అనేటువంటి మాట నువ్వు డైరెక్ట్గా బైబిల్ ద్వారా నువ్వు చెప్పాలి. దేనికైనా ప్రామాణికత మనుషులు కాదు, దేనికైనా ప్రామాణికత ఏంటనంటే బైబిల్ పరిజ్ఞానం, వాక్యము అనేటువంటిది మనం చూడాలి. సో పౌలుకు తెలిసింది మిగిలిన వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? పౌలు రాసినంత విధంగా ఎందుకు రాయలేకపోతున్నాం మనం? పౌలు చెప్పిన విధంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం అని అంటే పౌలు దాని మీద చేసినటువంటి ఆ యొక్క ఎఫర్ట్ అనేటువంటిది మిగిలిన వాళ్ళు పెట్టలేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు గురించి, యేసు ప్రభు యొక్క పార్టిసిపేషన్ గురించి, సృష్టి ఆరంభం నుండి ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి దాని గురించి నాకు అబ్రహాము తెలుసు, నాకు యాకోబు తెలుసు, నాకు మిగిలినటువంటి వాళ్ళు తెలుసు అని అంటే అసలు వాళ్ళందరికీ మూలం ఎవరు? నేను అబ్రహాము కంటే ముందు ఉన్నటువంటి వాడిని అని అంటే నవ్వారు ఆయన్ని చూసి, నమ్మలేదు. నమ్మకపోతే ఆయన ఏం పట్టించుకోలేదు. ఏంటని అంటే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు కేవలము నమ్ముకుంటే చాలు. యేసు ప్రభు గురించి నువ్వు ఏమీ చెయ్యక్కర్లా, నీ బ్లడ్ ఇవ్వక్కర్లేదు, ఏమీ ఇవ్వక్కర్లేదు. యేసు ప్రభుని కేవలం ఏంటంటే నమ్ముకోవడం, అంటే దేవుని కుమారుడు అనేటువంటి రీతిలో నువ్వు నమ్ముకుంటే, ఆ స్వార్థ అనేటువంటి దాన్ని నువ్వు నమ్ముకుంటే చాలా కేవలం పరలోకము మనకి ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, లేదు లేదు నాకు కనిపించు, నువ్వు కనిపిస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నిన్ను చూస్తేనే నేను నమ్ముతాను, నాకు ఎవరో ఒకరు చెప్పాలి, దేవుని ప్రత్యక్షపరచబడాలి, మాట్లాడాలి, కలలో మాట్లాడాలి, దర్శనంలో మాట్లాడాలి. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి తన వాక్కును పంపి ఆయన మనల్ని బాగు చేయడానికి ఇష్టపడుతుంటే ఆ వాక్యాన్ని చదవకుండా మనం ఏం చేస్తున్నాం అని అంటే రకరకాలైనటువంటి వ్యాపకాలలోనికి మనము వెళ్ళిపోతున్నాం. సో దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడదు. అదృశ్య దేవుని యొక్క స్వరూపము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సో వాట్ ఈజ్ ఇట్ ఈస్ హిజ్ పార్టిసిపేషన్, ఆయన యొక్క భాగస్వామ్యం ఏంటి అనేటువంటి దాని అన్నిటిలో ఒక దాంట్లో లేడు అని కాదు, అన్నిట్లో కూడా ఆయన యొక్క భాగస్వామ్యం ఉన్నది. ఒక పరికరమును తయారు చేయాలి అని అంటే పరికరాన్ని తయారు చేయడానికి రకరకాలైనటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. టెక్నికల్గా చేసేవాడు ఒకడు, లేకపోతే దాని యొక్క మిషనరీ గురించి అధ్యయనం చేసేవాడు ఒకడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తూ ఉంటారు. ఈరోజు మీరు ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీస్తూ ఉంటారు కార్డు పెట్టి, అది ఒక్కడు చేసిన పని కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, కోడింగ్ రాసేవాడు ఒకడు, ఆ కోడింగ్ ఇలా రాస్తే ఇలా జరిగేటువంటిది ఒకడు, ఒకవేళ అది పని చేయకపోతే డిస్ప్లే ఇచ్చేటువంటి గ్రూప్ ఒకళ్ళు. మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందులో ఒక్కొక్క భాగం అనేటువంటిది ఉంటుంది. కానీ సృష్టి ఆరంభము నుంచి ఈ రోజు వరకు కూడా తండ్రి చేసింది కుమారుడు చేయలేదు, కుమారుడు చేసింది పరిశుద్ధాత్మ చేయలేడు కదా, అన్నిటిలో కూడా ఈ వాజ్ పార్టిసిపేటెడ్. ఆకాశం అందున్నటువంటివి, దృశ్యమైనటువంటివి, అదృశ్యమైనటువంటివి, నీ కనబడినవి, కనబడినటువంటివి, అన్నిట్లో కూడా ఆయన పార్టేకర్, అన్నిట్లో కూడా ఆయనకు పార్టిసిపేషన్ సృష్టి ఆరంభము నుంచి కూడా. అందుకోసమే బైబిల్ అంటది ఏంటంటే ఆయన భాగస్వామి అయినటువంటి దేవుడు అన్నిటిలో, సృష్టిలో, మనుషులలో, ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాటన్నిటిలో భాగస్వామి అయినటువంటి దేవుడు అనేటువంటి మాటని బైబిల్ ద్వారా మీకు నేను తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను చూచినటువంటి వాడు తండ్రిని చూచినట్లే. గాడ్ రివీల్డ్ ఇన్ ఫ్లెష్ అనేటువంటి మాట, దేవుడు శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు. ఎందుకోసమే అంటే మానవ ఆయనను చూడలేం కాబట్టి, మన హృదయంతో ఆయన అర్థం చేసుకోలేం కాబట్టి ఆయనంతటా ఆయనే శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు అనేటువంటి మాటని బైబిల్ మాట్లాడు. దేవునిని చూడటం అని అంటే దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోండి. దేవుని చూడటం అని అంటే దేవుడు ఎందులో భాగస్వామ్యుడు అనేటువంటి దానిని అర్థం చేసుకోవటం. దేవునిని చూడటం అని అంటే ఆయన పరిశుద్ధత ఎలాంటిది అనేటువంటిది అర్థం చేసుకోవటం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో అందుకోసమే బైబిల్ ద్వారా ఈ యొక్క మాటని మీకు నేను తెలియజేస్తున్నాను. సమస్తమైనటువంటి సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు పార్టీషన్ గురించి బైబిల్ మాట్లాడుతుంది. సో అందుకోసమే ద పర్సనాలిటీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం, దేవుని కుమారుని యొక్క భాగస్వామ్యం. మూడవదిగా అతి ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుని కుమారుని యొక్క ప్రాముఖ్యత, ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రీ ఎమినెన్స్ అనేటువంటి మాట, ప్రీ అంటే ముందు అనేటువంటి మాట, ప్రాముఖ్యత అనేటువంటి మాటని చాలా స్పష్టంగా 17-19 వచనాలలో బైబిల్ మాట్లాడుతుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనను అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు ఆయన అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రీ ఎమినెన్స్ అనేటువంటి మాట అంటే దేవుని కుమారుని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనేటువంటిది పౌలు కొలసీ సంఘంతో వివరిస్తూ చెప్తున్నటువంటి మాట. క్రీస్తు అనేటువంటి ఆయన సృజింపబడినటువంటి వ్యక్తి కాదు. ఈజ్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్, ఈజ్ ద క్రియేటర్. చాలా తేడా ఉంది దాని గురించి. సృజింపబడినటువంటి వ్యక్తి, మనము సృజింపబడినటువంటి వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా సృజింపబడినటువంటివి. క్రీస్తు మాత్రమే సృష్టికర్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రియేటెడ్ బీయింగ్ అండ్ క్రియేటర్ అనేటువంటి మాట, సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి మాట మాట్లాడతారు. సో నీతో పోల్చిన విధంగా యేసు ప్రభువుని మనతో ఎలా పోలుస్తారు? నీతో పోల్చిన విధంగా, మనతో పోల్చిన విధంగా, ఈ లోకంలో సృజింపబడినటువంటి వాటితో పోల్చిన విధంగా క్రీస్తుని ఎలా పోలుస్తాం మనం? సో పౌలు దాన్నే వివరిస్తున్నాడు. సమస్తానికి ముందు ఉన్నటువంటి వాడు, బిఫోర్ ఆల్ క్రియేషన్ అనేటువంటి మాట. సృష్టికి ముందు ఉన్నవాడు ఉన్నాడు కాబట్టే సృష్టి అనేటువంటిది జరిగింది. ఒకవేళ గనక ముందు ఎవరూ లేకపోతే సృష్టి అనేటువంటిది జరిగి ఉండేది కాదు. సో అది బైబిల్ మనకి తెలియచేస్తుంది. యేసు సమస్త సృష్టికి ముందు ఉన్నవాడు, సమస్త సృష్టికి పైన ఉన్నటువంటి వాడు, సమస్త సృష్టి చుట్టూ కూడా ఉన్నటువంటి వాడు. అది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అదే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతుంటాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. మనందరికీ కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఉంది కదా. ఆ డేటుకు ముందు ఏం జరిగిందో నీకు తెలియదు. అప్పుడు మనం ఏం మాట్లాడతాం? మా తండ్రి గారి గురించి మాట్లాడతాం. ఆ తండ్రి గారి గురించి నువ్వెప్పుడు పుట్టావని అంటే ఆ డేటుకు ముందు ఏం జరిగిందని చెప్తా ఉంటే వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడతాం. కానీ యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడాలి అని అంటే సృష్టికి ముందు గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆది యందు ఏమీ లేనప్పుడు భూమి ఆకాశములను ఆయన సృజించను. ఆది యందు ఏమీ లేనప్పుడు ఆయన అన్ని సృజించాడు. ఆది యందు ఏమీ లేనప్పుడు ఎవరున్నారు అని అంటే యేసు ప్రభు వారు ఉన్నారు అనేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. అందుకోసమే ఆయన మాట పలకగా సృష్టి అంతా కూడా కలిగింది అనేటువంటి మాట. సో అందుకోసం అన్నిటికంటే ముందు ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు కూడా ఆధారభూతుడైనటువంటి దేవుడు. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు అయినటువంటి వాడు. ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి. సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసు ప్రభువు. సేవకుడు కాదు ఎట్టి పరిస్థితిలో వాడు. సంఘమునకు శిరస్సు ఆయనే. మనందరము కూడా అవయవములమై ఉన్నాము. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మాట. సంఘాన్ని అందుకోసమే బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంతో పోలుస్తూ ఉంటారు. తల ఒక్కటే ఉండదు కదా, శరీరంతో పాటు ఏముండాలి? తల కూడా ఉండాలి. అందుకోసమే ఈ బాడీ ఇక్కడి నుంచి అంతా కూడా సంఘాలైతే ఈ సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసు ప్రభు. అందుకోసమే నువ్వు పేతురువు కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. నీ సంఘం కాదు, పేతురు సంఘం కాదది, దేవుని సంఘం, శిరస్సు అయి ఉన్నటువంటి సంఘం. మోసెస్ సంఘం కాదు అది. ఎవరి సంఘం అని అంటే క్రీస్తు అనేటువంటి శిరస్సు కలిగినటువంటి సంఘము. ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆయన ఆది సంభవం. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు. అన్నీ లాయమైపోతాయి కానీ ఆయన మాత్రం ఎప్పటికీ కూడా ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అన్నిట్లో కూడా ఫస్ట్.
సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు, సృష్టి వచ్చింది. మరణం అనేటువంటిది తెలియక ముందు దేవుడు ఉన్నాడు, మరణం వచ్చింది. ఆ మరణమును ఎలా జయించాలి అనేటువంటి విషయంలో తెలిసినప్పుడు, పునరుద్ధానుడైనప్పుడు మొదటగా ఇప్పుడు క్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని ఉంటుంది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతి దాంట్లో కూడా నేను సెకండ్, ప్రతి దాంట్లో నేను లాస్ట్, ప్రతి దాంట్లో నేను ఆయన తర్వాత నేను ఉన్నాను అని బైబిల్ ఎక్కడ మాట్లాడుతుంది. ఇన్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ పార్టీషన్ ఈ వాజ్ దేర్. ప్రతి దాంట్లో భాగస్వామ్యంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దట్ ఈస్ ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే క్రీస్తు యొక్క ప్రాముఖ్యత గురించి బైబిల్ మాట్లాడుతుంటే పౌలు మాట్లాడినటువంటి ఈ మాటలు మనం చూసినట్లయితే, ఆయన సర్వ సంపూర్ణత మన మధ్యన నివసింపవలనని శరీరధారిగా 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. సో యేసు ప్రభు గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, యేసు ప్రభు గురించి నువ్వు ఇతరులకు ఏం తెలియచెప్పాలనుకుంటున్నావు అనేటువంటి దాని గురించి నువ్వు మాట్లాడితే బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన ఆది సంభూతుడైన దేవుడు. ఆయన పర్సనాలిటీ గురించి మాట్లాడు, ఆయన పార్టిసిపేషన్ గురించి మాట్లాడితే ఏమేమి సృజించబడ్డాయో ఈ భూమి మీద అన్నిట్లో కూడా ఆయన యొక్క భాగస్వామ్యం. ఆ తర్వాత ఆయన యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడితే అందరికంటే ముందు ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి పరిస్థితులలో పౌలు ఆ యొక్క క్రిస్మస్ అనేటువంటి దానిని కొలసి వాళ్ళ సంఘానికి పరిచయం చేస్తున్నాడు. యేసు ప్రభు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారు, ఏం చేశాడు అనేటువంటి దానికి పరిచయం చేస్తాడు. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి పండగ చేసుకుంటున్నటువంటి క్రిస్మస్ని ఆరాధిస్తున్నటువంటి వారందరికీ కూడా మనం నేర్చుకోవలసినటువంటి మాట ఏంటనంటే, ఈ ఆది సంభూతుడైనటువంటి దేవునిని నువ్వు ఎవరికైనా పరిచయం చేస్తున్నావా? ఈ భాగస్వామి అయినటువంటి దేవుడు, సృష్టిలో భాగస్వామి అయినటువంటి దేవుడిని ఎవరికైనా పరిచయం చేశామా? నేను ఎన్నోసార్లు నుంచి చెప్పేటువంటి మాట మరి ఒకసారి చెప్తున్నాను. అట్లీస్ట్ ఈ క్రిస్మస్కైనా, అట్లీస్ట్ ఈ 25వ తారీఖు 24వ తారీఖు అయినా సరే మీ స్నేహితులు అనేటువంటి వారిని, అన్యులు అనేటువంటి వారిని దేవుని మందిరానికి తీసుకురండి. ఒక్క అన్యుడైనటువంటి వ్యక్తినైనా సరే దేవుని మందిరానికి తీసుకు. నీ ఫ్రెండ్స్ అనేటువంటి వారిని ఎలాగైతే నువ్వు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటావో, అలాగే ఏ మందిరానికి వెళ్ళనటువంటి వారు ఉండి మందిరాలకు వెళ్లకుండా దేవుని ఎరగనకుండా అలాగే రోడ్ల మీద ఉంటున్నటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తుని తెలియనటువంటి వారు ఉంటే అలాంటి వారిని ఒక్కరినైనా సరే, ఒక 5 మంది నేను తెచ్చామని నేను చెప్పట్లేదు, ఒక్కళ్ళైనా సరే దేవుని మందిరానికి తీసుకున్నా. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఏమి మతంలోకి తీసుకెళ్ళిపోవట్లేదు, ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఆరాధన చేద్దాం దేవునితో పాటు మాతో రండి అని చెప్పి తీసుకురా. అట్లీస్ట్ అలా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ రోజు విన్నటువంటి ఆ వాక్యం ద్వారా దేవుడు ఏదన్నా కార్యం జరిగించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. సో ఈరోజు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటనంటే, 3 సంఘాలతో పౌలు చేసుకున్నటువంటి క్రిస్మస్ను మనం ధ్యానం చేసాం. కొరింథీ సంఘంతో, ఫిలిప్పీ సంఘంతో, కొలసీ సంఘంతో. సో ఆ 3 కూడా యేసు ప్రభుని ఎక్కడా కూడా బాలుడు కింద, శిశువు కింద పౌలు ప్రజెంట్ చేయలేదు. అంతకంటే ఎక్కువగా చెప్పాడు. బలవంతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుని కింద పౌలు పరిచయం చేస్తున్నాడు. పౌలు తెలుసుకున్నది యేసు ప్రభుని చాలా తక్కువ కాలంలో తెలుసుకున్నాడు. తక్కువ కాలంలోనే చాలా విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు. కానీ నేను ఎంత డిగ్ చేయగలిగితే బైబిల్ని, అంతగా దేవుని గురించి నేను తెలుసుకోగలుగుతాను. ఎంత నేను బాగా లోతుగా వెళ్ళగలిగితే అంతగా ప్రభువుని గురించి తెలుసుకోగలుగుతాను. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వం, దేవుని కుమారుని యొక్క భాగస్వామ్యం, దేవుని కుమారుని యొక్క ప్రాముఖ్యత, ఈ 3 కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన వరము ఎప్పటికీ కూడా చెప్పసక్యము కానటువంటిది. అందుకు ఎప్పుడు మనము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనకు కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉందాం. ప్రతి సందర్భంలో మనం రిక్తులుగా చేసుకొని దేవునిలో మనం ముందుకు సాగుతూ ఇతరులకు, అనేక మందికి, అన్యులకి ఈ యొక్క దేవుని యొక్క సువార్తను మనము ప్రకటిద్దాం. దేవుని యొక్క సన్నిధికి వారిని తీసుకొద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడు